నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికా మధ్యవర్తిగాను ఇజ్రాయెల్ కి అయితే హెల్ప్ చేస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం మనం డైలీగా అప్డేట్ చేస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఒంటరిగా పోరాటం చేస్తుంది, ఇరాన్ ఒంటరిగానే గెలుపుని సాధించింది, విజయగీతం ఎగురవేస్తోంది అనే ఈ మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మనకి చాలా లేటెస్ట్ గాను. సో అసలు నిజంగానే ఇరాన్ విజయం సాధించిందా, గెలిచిందా? మరి ట్రంప్ పరిస్థితి ఏంటి? ఇద్దరికి మధ్యన అసలు అమెరికా పరిస్థితి ఏంటి? సో ట్రంప్ అయితే మాత్రము ఓటమి అన్నట్టుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కొంచెం సరికొత్తగా కనిపిస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వడానికి దాము బాలాజీ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఏం సార్ అంటే నిమిషానికి ఒక వార్త వింటూ ఉన్నాం. సో ఇప్పుడున్న లేటెస్ట్ అప్డేట్ ని బట్టి నిజంగానే ట్రంప్ వెనకడిగేసే ఛాన్స్ ఉందా? నిజంగానే ఇరాన్ గెలిచిందని అనుకోవచ్చా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెప్తుంది? అంటే ఎప్పుడైనా యుద్ధం అంటే ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది క్లియర్ గా ఉండాలి. అంటే ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద ఫిబ్రవరి 20 దాడి చేసాయి. దాడి చేయగానే ఓపెనింగే ఖమేనీని చంపేశాయి. అట్లాగే 48 మంది టాప్ లీడర్స్, మిలిటరీ లీడర్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఇంక్లూడింగ్ డిఫెన్స్ మినిస్టర్ను కూడా చంపేశారు. సో ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఇరాన్ మీద ఎందుకు దాడి చేశారు అనే దాంట్లో క్లారిటీ లేదు. ఫస్ట్ ఏం చెప్పారు, వీళ్ళు ఒక పక్క అది ఎప్పుడు అటాక్ చేశారు, చర్చలు జరుగుతున్నప్పుడు జెనీవాలో ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి బృందము చర్చిస్తున్నారు. అటు ఒక్క విట్కాఫ్, తర్వాత ట్రంప్ అల్లుడు కుష్నర్, వీళ్ళిద్దరు చర్చిస్తున్నారు. చర్చల మధ్యలో ఆపి అటాక్ చేశారు. అంతకుముందు జూన్లో 8 నెలలకు ముందు కూడా, లాస్ట్ ఇయర్ జూన్లో కూడా ఇలాగే ఖతార్లో చర్చలు జరుగుతున్నప్పుడు మధ్యలో అటాక్ చేశారు. అంటే ట్రంప్ ప్లాన్ ఏంటంటే చర్చల పేరుతో పిలిపించి ఏమార్చడం. అంటే యుద్ధం చర్చలు జరుగుతుంటే అటాక్ చేయరు అనుకుంటారు కదా ఎవరైనా. చర్చలు జరుగుతున్నప్పుడు పిలిపించి ఏమార్చి అటాక్ చేయడం. ఫస్ట్ మోసపోయారు ఇరాన్ లో, ఫస్ట్ జూన్ లో జరిగినప్పుడు. ఎందుకంటే చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అటాక్ చేయరు అనుకున్నారు. కానీ ఈసారి మోసపోలే వాళ్ళు. ఈసారి ముందుగానే జాగ్రత్తగా ఉన్నారు. అయినా కూడా మళ్ళీ మోసపోయినట్లు లెక్క. ఎందుకంటే వీళ్ళ ఇంటెలిజెన్స్ పకడ్బందీకి ఎప్పటి నుంచో, అంటే అలాగా ప్రెసిడెంట్ ని చంపేస్తారని ఊహించుండరు. సో కానీ యుద్ధానికి రెడీగా ఉన్నారు. ఇమ్మీడియట్ గానే అటాక్ చేశారు వీళ్ళు. నాయకుడు చనిపోయినా కూడా ఎక్కడ ఏమి వెనకడుగు వేయలేదు, అటాక్ చేయగలిగారు. సో ఈ ఆబ్జెక్టివ్స్ ఏందనేసరికి ఫస్ట్ ఏమో ఇరాన్ జూన్ లో అటాక్ చేసినప్పుడేమో వి ఆబ్లిటరేటెడ్ అన్నాడు ఆయన, ట్రంప్ మొన్న కూడా అన్నాడు. వాళ్ళ న్యూక్లియర్ సైట్లన్నింటినీ మేము తొలగించేసామని పదం చెప్పాడు. మరి తొలగించేసి ఉంటే ఈ 8 నెలల్లో మళ్ళీ వీళ్ళు న్యూక్లియర్ తయారు చేసుకున్నారా? చేసుకుంటే మరి ఓన్లీ ఆ న్యూక్లియర్ వాటి మీద వేయచ్చు కదా. ఒకవేళ ఉన్నాయి, యురేనియం నిల్వలు ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నది ఏమంటే యురేనియం నిల్వలు వెపన్ గ్రేడ్ ఫైలింగ్స్ ఉన్నాయని. వెపన్ గ్రేడ్ అంటే అర్థం ఏంటంటే 2-3 వారాల్లో న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకోవాలని సరిపోయే ఇన్స్టెంట్ గ్రేడ్ అనేది ఉన్నాయని చెప్తున్నారు. అది గత 30 ఏళ్ళ నుంచి చెప్తున్నారు యాక్చువల్గా, ఇప్పుడు కాదు. అంటే వీళ్ళు తయారు చేసేయాలనుకుంటే ఎప్పుడో చేసి ఉండేవాళ్ళు. అది లేదనేది వీళ్ళు అనేక సార్లు ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీని కూడా అలౌ చేశారు చెక్కింగ్ కి. సో వీళ్ళ దగ్గర ఏమి న్యూక్లియర్ వెపన్స్ లేవు, కానీ న్యూక్లియర్ వెపన్స్ తయారు కావడానికి కావాల్సిన యురేనియం నిల్వలు ఉన్నాయనేది వాళ్ళు చెప్తున్నది. సో అది ఒకటి. రెండవ కారణం ఏం చెప్తున్నారు, వీళ్ళు మా దేశం మీద దాడులు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అమెరికా మీద. సో దాన్ని మేము కంట్రోల్ చేయాలని అంటున్నారు. మూడోది ఏంటంటే రీజనల్ మిడిల్ ఈస్ట్ కి వీళ్ళు థ్రెట్ గా మారారు, రోగ్ స్టేట్ గా మారిపోయింది, ఇంటర్నేషనల్ గా వీళ్ళు ఏం ఫాలో అవ్వట్లేదు, ఇవేవో చెప్తున్నారు. నాలుగోది ఏంటంటే రిజిమ్ చేంజ్. అంటే ఈ దేశంలో తిరుగుబాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్లో జరిగింది. వాళ్ళంతా కూడా అణిచివేసి కొన్ని వేల మందిని వీళ్ళు చంపేశారు. కాబట్టి అప్రజాస్వామికంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళని మేము తొలగించి వేరే వాళ్ళని పెడతామనేది చెప్పారు. ఈ 4 ఆబ్జెక్టివ్స్ లో ఒకటి కూడా నెరవేరలేదు ఇప్పటి వరకు. ఇవే నిజం అనుకుంటే రిజిమ్ చేంజ్ జరగలేదు, వీళ్ళ నిల్వలు లేనే లేవు కాబట్టి ధ్వంసం అనేది ఏమి రాదు. అప్పుడు కూడా ఇరాక్ లో కెమికల్ వెపన్స్ అవి ఉన్నాయని పోయినారు, ఆడేం జరగలేదు. 11 ఏళ్ళు అయింది యుద్ధం. సో అది అమెరికాకి నష్టమైంది. ఫైనల్ గా ఆ దేశం కూడా నాశనం అయిపోయింది, ఇరాక్ కూడా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఒకవేళ ప్రొలాంగ్ చేస్తే. యాక్చువల్ గా ఇది ఏంటంటే అందరికి తెలిసిపోయింది ఇప్పుడు. ఇది అసలు ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇజ్రాయెల్ గ్రేటర్ ఇజ్రాయెల్ గా మారడానికి ట్రై చేస్తుంది, ఎస్టాబ్లిష్ కావాలి. అందువల్ల ముందు పాలస్తీనాను ఆక్యుపై చేసేసి
ఆల్రెడీ పాలస్తీన్ అంటే రెండు ఉంటాయి అనమాట. ఒకటి వెస్ట్ బ్యాంక్, ఒకటి గాజా. వెస్ట్ బ్యాంక్ వీళ్ళ కంట్రోల్లోనే ఉంది, వీళ్ళ మిలిటరీలోనే ఉంది. వెస్ట్ బ్యాంక్ అంతా కూడా ఒక ఓపెన్ జైలు అని చెప్పొచ్చు. అక్కడ పాలస్తీనా వాళ్ళు ఓపెన్ జైల్లోనే ఉంటున్నారు. అడుగడుగున వీళ్ళ క్యాంప్స్ లో మిలిటరీనే ఉంటుంది. ఇక రెండోది ఏమిటి, గాజాలో 23 లక్షల మంది పాలస్తీన్లు ఉన్నారు. దీన్ని వసూలు చేసుకోవాలి. ఈ లోపల వాళ్ళకి లక్కీగా హమస్ దాడి కలిసి వచ్చింది. హమస్ దాడి చేశారు కాబట్టి వీళ్ళు వెళ్ళి ఆ దేశంలో 75,000 మందిని చంపి, అందులో 25,000 మంది పిల్లలు ఉన్నారు. 75,000 మంది చంపి మిగతా 18 లక్షల పైగా నిరాశ్రయం చేసి తరిమేశారు. సో ఇప్పుడు దాన్ని ఆక్యుపై చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే దీనికంతా కూడా అడ్డుపడుతుండేది ఇరాన్. ఇటు లెబనాన్ లో కూడా కొంత భూభాగాన్ని ఆక్యుపై చేస్తారు. అసలు ఇజ్రాయెల్ కి బార్డర్సే లేదనమాట. ఎందుకు బార్డర్స్ లేదంటే వాళ్ళు ఎక్స్పాన్షన్ కోసం వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో అది వాళ్ళ గోల్. ఆ గోల్ కి అడ్డుగా ఉండేది ఇరాన్ ఒకటే. ఇరాన్ ఒకటే బలమైన దేశం. సో ఇరాన్ గాని వీక్ చేసేస్తే, ఇరాన్ మన కంట్రోల్కి తీసుకుంటే మన ఎక్స్పాన్షన్ కి అడ్డు ఉండదు అనేది ఇజ్రాయెల్ గోల్. అమెరికా ఎందుకు సహాయం చేస్తుందంటే 2-3 కారణాలు. ఒకటి, ఇజ్రాయెల్కి సంబంధించిన యూదులు ప్రపంచ యూదులంతా ఒకటిగా ఉంటారు. అమెరికాలో యూదులు టాప్ బిలియనీర్స్ అంతా కూడా అమెరికాలో ఉంటారు. వాళ్ళది ఎపెక్ అని ఒక సంస్థ కూడా ఉంది, లాబింగ్. వాళ్ళు ప్రెసిడెంట్ దగ్గర నుంచి కాంగ్రెస్ మెన్ అందరికీ ఫండ్స్ ఇచ్చి వాళ్ళు గెలవడానికి వీళ్ళే హెల్ప్ చేస్తారు. వీళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉంటారు. సో అది ఒకటి. రెండోది, అమెరికాకి ప్రపంచవ్యాప్తంగా తన కంట్రోల్లో ప్రతిదీ ఉండాలన్న ఒక ఇది ఉంది. ముఖ్యంగా బలమైన ఆయిల్ దేశాల్లో. ఎందుకంటే వెనిజులా తర్వాత ఎక్కువ ఆయిల్ నిల్వలు ఉన్నది ఇరానే. సో ఇరాన్ తన కంట్రోల్లో ఉంటే బాగుంటుందని అమెరికా కూడా అనుకుంటుంది. ఓవరాల్ గా ఇజ్రాయెల్ అజెండానే అమెరికా అజెండా. అమెరికాకి సపరేట్ అజెండా లేదు. అమెరికాకి మిడిల్ ఈస్ట్ లో సపరేట్ ఫారిన్ పాలసీ లేదు. ఇజ్రాయెల్ ఫారిన్ పాలసీ, ఇజ్రాయెల్ అజెండానే అమెరికా అజెండా. ఇది ట్రంప్ ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లాడు. ట్రంప్ కి హెల్ప్ చేసింది కూడా వీళ్ళే. ట్రంప్ అల్లుడు కూడా యూదుడే, కృష్ణారు కూడా యూదే అనమాట. ఇజ్రాయెల్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే ఈ మధ్య కాలంలో 1 year కూడా కాలేదు, 6 సార్లు వెళ్ళి నెతన్యాహు ట్రంప్ ని కలిసి వచ్చాడు. అంటే క్లియర్ గా అదొకటి. ఇప్పుడు లేటెస్ట్ ఇంకొక యాంగిల్ ఏంటంటే, ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ మైనర్ బాలికలతో కార్యక్రమాలు చేశాడు అనేది ఆ డేటా అంతా ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఎందుకంటే జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు ఇజ్రాయెల్ ఏజెంట్, మొసాద్ ఏజెంట్. అతను ప్రియురాలు వాళ్ళ నాన్న ఆల్రెడీ డిక్లేర్డ్ ఇంగ్లాండ్ లో మొసాద్ ఏజెంటే. కాబట్టి ఈ మొసాదే నడిపించింది ఆపరేషన్. టాప్ పెద్ద వాళ్ళందరినీ దీంట్లో ఇరికిచ్చి ప్లాన్డ్ గా వాళ్ళ డేటా పెట్టుకొని తామకు అనేది ఇప్పుడు వస్తున్న యాంగిల్. సో ఈ యాంగిల్స్ లో నుంచి ఆబ్జెక్టివ్స్ క్లారిఫై లేకుండా దిగారు. దిగి ఇప్పుడుకి ఈరోజు 13 కదా, 14వ రోజు ఈరోజు. 13 రోజులు అయిపోయింది. అంటే 2 weeks వార్ అయిపోయింది. దాదాపు 10 నుంచి 15 బిలియన్ డాలర్లు ఖర్చు అయింది అమెరికాకి. అమెరికా డీజిల్ పెరిగింది. అమెరికాలో డీజిల్, పెట్రోల్ ఇప్పుడు అమెరికాలో దాదాపు 3.58 ఎంతో ఉంది, అంటే $4 వరకు ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ పెరిగింది, కొరతలు పెరిగాయి, అనేక సమస్యలు వచ్చాయి. సో అట్లాగే గల్ఫ్ దేశాలు, వాటికి సంబంధమే లేదు, వాళ్ళు యుద్ధం వద్దనుకొని డెవలప్మెంట్ మీద గత 50 ఏళ్ళకి ఫోకస్ చేస్తున్న దేశాలన్నీ కూడా అల్లకల్లోలమైపోయి, అతలకుతలమైపోయి, వాళ్ళ స్ట్రక్చర్స్ అంతా పోయి, అక్కడ ఉన్న బిజినెస్ పీపుల్ అంతా కూడా ఆల్రెడీ పెట్టుబడులు వేరే దేశాలకు, సింగపూర్ లాంటి దేశాలకు తరలిస్తున్నారు. ఇదంతా జరిగింది. ఇదంతా జరగడానికి ఏకైక కారణం ఇజ్రాయెల్. ఇప్పుడు అమెరికా యుద్ధం నుంచి బయటికి రావాలి. ఎందుకంటే ఇంటా బయట ట్రంప్ కి వ్యతిరేకత పెరిగింది. క్లియర్ గా ఇరాన్ గెలిచినట్టుగా డిక్లేర్ చేస్తున్నారు. గెలవడం అంటే ఇక్కడ ఏంటి, నీ ఆబ్జెక్టివ్ నెరవేరడం. ఇరాన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇరాన్ ఆబ్జెక్టివ్ సర్వైవ్ కావడం. అంటే శత్రువు దాడిని తట్టుకొని నిలబడి వీలైనంత ప్రతిఘటించడమే ఇరాన్ సక్సెస్. అంతే. సక్సెస్ అనే దాని డెఫినేషన్ కాంటెక్స్ట్ ని బట్టి మారుతా ఉంటుంది. ఇరాన్ ని వాళ్ళు అనుకున్న పద్ధతిలో చేయలేకపోయారు కదా, రిజిమ్ చేంజ్ చేయలేదు, ఇరాన్ ని కంప్లీట్ గా నాశనం ఏం చేయలేదు. ఇరాన్ కి ఇప్పటికి కూడా అంతర్జాతీయంగా ఇరాన్ ని వీక్ ఏం చేయలేదు. ఇప్పటికీ చైనా, రష్యా, ఇండియా లాంటివి కూడా తటస్థంగా ఉన్న ఇరాన్ పట్ల మంచి అభిప్రాయంతోనే ఉన్నాయి. సో ఇక చైనా, రష్యా గట్టిగా సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇరాన్ ని వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఇరాన్ నిలబడి ఉంది. మొత్తం నాశనం చేసేస్తామని చెప్పుకుంటారు, కానీ నిన్న కూడా ఇరాన్ మిసైల్స్ అటాక్ అనేది బలంగా చేసింది. అట్లాగే ఇంకొక యాంగిల్ ఏంటంటే, ఇరాన్ కి సంబంధించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్
లెబనాన్లో హెజ్బుల్లా కానీ, లేకపోతే హమస్ కానీ, లేకపోతే హౌతీల్ని కానీ, సిరియాలో షియా మిలిషియా కానీ, వీళ్ళందరినీ కూడా నాశనం చేయాలనేది కూడా ఇజ్రాయెల్ టార్గెట్. అది కూడా ఏం కాలేదు. హెజ్బుల్లా కూడా అటాక్ చేస్తుంది. హౌతీలు అయితే ఇంకా రంగంలో దిగలేదు. ఇరాక్ లో కూడా ఇస్లామిక్ మిలిషియా వాళ్ళు కూడా అటాక్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో క్లియర్ గా అమెరికా ఫెయిల్ అయినట్టుగా మొత్తం అమెరికా మేధావులే చాలా మంది మనం వీడియోలు చూస్తే చెప్తున్నది ఏమంటే, ఇది అటర్ ఫ్లాప్ ట్రంప్ ఒక మ్యాడ్ గా అయ్యి, ఒక సైకో. అతను ఇప్పుడు అమెరికాని అనవసరంగా యుద్ధంలోకి దింపి, అమెరికాలో ఆల్రెడీ అనేక సమస్యలు ఉంటే దీన్ని తీసుకొచ్చాడు, అమెరికాకి చెడ్డ పేరు తీసుకొచ్చాడు. రెండోది, ఒక మొత్తం ప్రపంచంలోనే ఒక పెద్ద భూభాగాన్ని అతను గందరగోళపరిచాడు. ఇది ఇంకా మామూలు పరిస్థితికి రాదు అనేది. పైగా ఇరాన్ ఇప్పుడు ట్రంప్ ఆపుతానన్నా ఇరాన్ యుద్ధాన్ని ఆపనంటుంది. ఎందుకంటే వాళ్ళు డిమాండ్స్ పెట్టారు. అదేంటంటే ఇరాన్ రైట్స్ ని గుర్తించాలి, ఇరాన్కి జరిగిన నష్టపరిహారం చెల్లించాలి, ఇరాన్ మీద నెక్స్ట్ దాడి చేయమని హామీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇవ్వాలి. ఇవి చేయాలంటే ట్రంప్ సరెండర్ అయిపోవాలి. ఇప్పుడు ఇరాన్ కాదు సరెండర్ అవ్వాల్సింది, ట్రంప్ సరెండర్ అయితే గానీ జరగదు. మరి ట్రంప్ అయితే అతనికి బ్యాడ్ అవుతుంది. సో సరెండర్ కాకపోతే ఏమో ఆల్రెడీ రిపబ్లికన్స్ నవంబర్లో ఎన్నికలు వస్తున్నాయి, మిడ్ టర్మ్. దాంట్లో ఓడిపోయే అవకాశం ఉంది. 80% అమెరికా పీపుల్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల అన్ని రకాలుగా ట్రంప్ కి ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది. అందుకనే లేటెస్ట్ రిపోర్టు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా మనం ఓడిపోయాం, యుద్ధం మనం అనుకున్నట్టు ఇరాన్ ఓడిపోలేదు, ఇరాన్ గెలిచింది, యుద్ధంలో ఇలా నిలబడింది. ఇరాన్ ఇప్పటికి కూడా హార్మోజ్ జలసంధి కంట్రోల్లో ఉంది. అది కూడా అందరికి ఆశ్చర్యం. అంత చిన్న జలసంధిని కూడా అమెరికా కంట్రోల్లోకి తీసుకెళ్లకపోతుంది. షిప్పులకి ఇస్తాము అది ఇది అంటున్నాడు కానీ సెక్యూరిటీ ఇస్తామని ఇవ్వలేని పరిస్థితి. మొన్న కూడా ఒకటి కొట్టింది కదా థాయిలాండ్ షిప్ని. ఆ రోజు 2 రోజుల్లో 3 కొట్టింది. ఇప్పటి వరకు 13 షిప్పుల్ని దెబ్బ కొట్టింది. ఇప్పటికి కూడా అమెరికా చిన్న దాన్ని కూడా కంట్రోల్ చేయలేకపోతుంది. అంటే క్లియర్ గా అమెరికా ఫెయిల్ అయింది. అమెరికా గొప్ప చెప్పుకుంటది ప్రపంచంలోని ఎయిర్ ఫోర్స్ నెంబర్ 1, మిలిటరీ నెంబర్ 1 అని. కానీ ఇరాన్ దగ్గర భంగపాటు అనేది అమెరికాకి తప్పలేదు. థ్యాంక్ యూ సార్.